మనందరికీ లైఫ్లో చిన్నప్పుడు చాలా కలలు ఉండేవి, రైటా? అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. మీ డ్రీమ్ ఏంటని ఒక్క సెకండ్ ఆలోచించండి. మీరు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఏం అవ్వాలని ఆలోచించారా? బట్ దానికి మీరు ఏదైనా ప్రయత్నం చేశారా? ఏదైనా చేయడానికి ప్రయత్నించారా? మోస్ట్ ఆఫ్ ది టైం మన లైఫ్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు కన్న కలలన్నీ కంప్లీట్గా వదిలేసి వేరే దారిలో వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. కానీ కొంతమంది మనతో పాటు సరాసరిగా ఉన్న వాళ్ళు కలలను అచీవ్ చేస్తారు. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏమి డిఫరెంట్ అని చూస్తే చాలా సింపుల్ అయిన విషయం. వాళ్ళంతా వాళ్ళ బ్రెయిన్ ను కంట్రోల్ చేస్తారు. మనం మన బ్రెయిన్ ను కంట్రోల్ చేయడానికి వదిలేసాం. మీ ఆలోచనలను కంట్రోల్ చేయలేని సమయం మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ మైండ్ ను కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్ ను మీకు నచ్చిన విధంగా మార్చుకోగలరు. ఈ వీడియోలో మైండ్ ను ఎలా కంట్రోల్ చేయాలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ బీ పవర్ఫుల్ ఛానల్. మన మైండ్ ఒక పవర్ఫుల్ అయిన టూల్, కానీ మనం దానిని కంట్రోల్ చేయట్లేదు. మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. అనవసరమైన థాట్స్, యాంగ్జైటీ, ఫియర్, లేజినెస్ అన్నీ మన మైండ్ నుండే వస్తాయి. కానీ నిజం ఏమిటంటే, మీరు మీ ఆలోచనలు కాదు, మీరు ఆ ఆలోచనలను గమనించే వ్యక్తి. ఇప్పుడు మీరు ఎలా కూర్చుని టీవీ చూస్తారో, మీకు నచ్చినప్పుడు వేరే ఛానల్ను ఎలా మార్చగలుగుతున్నారో, అలాగే మీ మైండ్ కూడా ఆ టీవీ అనుకోండి. మీరు కూర్చొని దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మీ బ్రెయిన్ను మీకు నచ్చినప్పుడు ఛానల్ మార్చినట్టు మీ మైండ్కి వచ్చే ఆలోచనలను మీరు మార్చుకోవచ్చు. మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ దాన్ని గమనించాలి. ప్రతిరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీకు వచ్చే ప్రతి ఆలోచనలను ఎటువంటి తీర్పు లేకుండా గమనించండి. దీన్ని మైండ్ ఫుల్నెస్ అంటారు. దీన్ని చేస్తే ఆ ఆలోచనల ప్రభావం తగ్గుతుంది. మీరు మీ మైండ్ ను గమనించడం స్టార్ట్ చేయడం వల్ల మీకు వచ్చే ఆలోచనలు కూడా మారుతుంది. ఇప్పుడు మీకు టోటల్ గా 4 స్టెప్లు చెప్పబోతున్నా. అందులో ఫస్ట్ స్టెప్ ఫోకస్ అండ్ డిస్ట్రాక్షన్. మీ మైండ్ కి మీరు దేన్ని ఆహారంగా వేస్తారో దాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ మీ డిస్ట్రాక్షన్ ను కట్ చేయాలి. సోషల్ మీడియా, యూస్లెస్ నోటిఫికేషన్స్, ఫోన్, ఎండ్లెస్ స్క్రోలింగ్, పాన్ వీడియోస్ ఇలాంటివి. దానికోసం ప్రపంచం మొత్తం చాలా పాపులర్ అయిన జాపనీస్ పోమోడోరో టెక్నిక్ ని యూజ్ చేయబోతున్నాం. ఈ పోమోడోరో టెక్నిక్ ప్రకారం ఒక సమయానికి ఒక పనిని మాత్రమే చేయాలి. 25 నిమిషాలకి టైమర్ సెట్ చేసుకోండి. తర్వాత ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫుల్ ఫోకస్ తో 25 నిమిషాలు ఒకే పనిని చేయండి. తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ దీన్ని రిపీట్ చేయండి. ఈ 5 నిమిషాలు వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏదైనా చేయండి. ఇది మీ మసుల్ను ఎలా ట్రైన్ చేస్తారో అలాగే మీ బ్రెయిన్ ను ట్రైన్ చేయడానికి యూస్ అవుతుంది. రెండో టెక్నిక్, నెగిటివ్ ఆలోచనలను మార్చడం. ఇప్పుడు సడన్ గా మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఆపలేరు, కానీ మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ ని మార్చగలరు. కాబట్టి మీ మనసు ఎప్పుడైనా ఇది నువ్వు చేయలేవు అని ఎప్పుడైనా మీకు చెప్తే, ఇది నేను చేస్తే ఏమవుతుంది, చేయగలిగితే ఏమవుతుంది అని మీకు మీరే ఒకసారి అడగండి. ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ రీవైర్ అవడం స్టార్ట్ అవుతుంది. థర్డ్, కంట్రోల్ ఎమోషన్. మనం ఎమోషన్ గా ఉన్నప్పుడు లాజిక్ గురించి ఆలోచించాం. అలాంటి సమయంలో ఒక్క క్షణం ఆగి లోతుగా ఊపిరి పీల్చుకొని తరువాత అందులో ఉండే వర్స్ట్ విషయం ఏమిటని మీకు మీరే ఒక్కసారి అడగండి. ఫోర్త్, ట్రైన్ యువర్ మైండ్ డైలీ. మీ శరీరానికి రెగ్యులర్ గా డైలీ ఎలా ఎక్సర్సైజ్ ఇస్తారో అలాగే మీ మైండ్ కూడా ఎక్సర్సైజ్ అవసరం. అందువల్ల ప్రతిరోజు 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. 10 నిమిషాలు బుక్స్ చదవండి. 5 నిమిషాలు మీ గోల్ గురించి విజువలైజ్ చేయండి. తరువాత మీకు వచ్చే ఆలోచనలను రాయండి. వీటిని 25 రోజులు కరెక్ట్ గా పాటిస్తే మీ బ్రెయిన్ మారడం స్టార్ట్ అవుతుంది. మీ మైండ్ ను కంట్రోల్ చేయడం మ్యాజిక్ కాదు, ఇది ఒక స్కిల్ అంతే. ఒక్కసారి మీ మైండ్ పై మీకు కంట్రోల్ వస్తే మీ లైఫ్ ని మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇప్పుడు చెప్పిన 4 స్టెప్ లో మీరు దేన్ని ప్రయత్నించబోతున్నారో కమెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకోవాలి అని మీరు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోను షేర్ చేయండి. మిమ్మల్ని, మీ లైఫ్ ను ప్రతిరోజు బెస్ట్ గా మార్చే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.